ఆ? అటువంటి పరమేశ్వరుడు ఆయన నుంచి శబ్దం వచ్చి ఉండొచ్చేమో కానీ ఆయన ఎక్కడి నుంచి రాలే. కదిలినటువంటి శబ్దం మళ్ళీ పోవచ్చేమో కానీ ఆయన ఎక్కడికి పోడు. ఈ కారణం చేత అనాది నిధన. నెక్స్ట్ 42 అనాది నిధన. అనాది నిధన. ఆది అంటే జన్మ. అనాది నిధన. ఆది అంటే జన్మ. నిధన అంటే వినాశ. నిధన అంటే వినాశ. ఆది అంటే జన్మ. కాబట్టి జన్మము వినాశము తద్వయం యస్య నవిద్యతే. ఈ రెండు ఎవరికైతే ఉండవో సహా అనాది నిధన. ఎవరికైతే పుట్టుకలేదో, ఎవరికైతే నశింపు లేదో, చావు పుట్టుకలు రెండు లేనిటువంటి వాడు అని అర్థం. అటువంటిది మళ్ళీ ఎక్కడ కనపడదు మనకు ఈ ప్రపంచంలో, భగవంతుడు తప్ప. ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది, ఇది పుట్టింది, అవునా? ఇలా పుట్టినటువంటి ప్రపంచం మన కళ్ళ ముందే మార్పు చెందుతూ ఉంది, అవునా? ప్రతి చోట అంటాం, నేను వచ్చినప్పుడు ఇక్కడ చెట్టు లేదండి, నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది, అది లేదండి. చూడండి మార్పు. కాబట్టి సృష్టి ఉంది, సృష్టింపబడింది, ఇది మార్పు చెందుతూ ఉంది. అలా మార్పు చెందేది ఒక దశలో క్షీణిస్తుంది, అలా క్షీణించింది మరొక దశలో నశిస్తుంది. ఏదైనా అంతే. ఇప్పుడు చూడండి, చిన్న విత్తనం మనం వేస్తాము, అది ఒక చిన్న మొలక వస్తుంది, అది అలా పెరుగుతూ ఉంటుంది, ఒక మొక్క అవుతుంది, ఆ తర్వాత చెట్టు అవుతుంది. ఇదంతా మార్పు. పెద్ద చెట్టు అయిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత క్షీణిస్తుంది, ఆ తర్వాత నశించిపోతుంది, కదా? దేహం పుట్టింది, పుట్టిన దేహం మార్పు చెందుతూ ఉంది. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎట్లాగైతే ఉండిందో ఆ విధంగా ఇప్పుడు లేదు. ఈ దేహం మార్పు చెందుతూ ఉంది, దేహం మార్పు చెందుతూ ఉంది. అదే ఒక ఏజ్ వచ్చేసింది అనుకోండి, క్షీణిస్తూ ఉంటుంది, ఆ తర్వాత కొంతకాలానికి నశించిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచంలో దేన్ని బట్టి మనం చూసినా ఏదైతే పుడుతుందో ఆ పుట్టినటువంటిది మార్పు చెందుతూ ఉంటుంది, ఆ మార్పు చెందేది క్షీణిస్తూ ఉంటుంది, క్షీణించేది నశిస్తూ ఉంటుంది. ఇటువంటిది ఎందుకని తెలుసా? దానికి ఆది ఉంది గనక. ఎందుకు నశించిందంటే ఆది ఉంది గనక. ఆది ఎప్పుడైతే ఉందో, ఆది ఎక్కడ ఉంటుంది నాయన? కాలంలో రా. ఆది ఎక్కడ ఉంటుంది? కాలంలో ఉంటుంది. కాబట్టి కాలంలో వచ్చింది ఏదైనా నశించిపోతుంది. మరి కాలం నశించదా? అది నశించిపోతుంది. కాలంలో కలిగేవి ఏవైనా నశించిపోతాయి, అట్లాగే కాలం కూడా నశించిపోతూ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ కూడాను సృష్టిలో ఏది స్వతంత్రంగా లేదు, ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంది. పరమాత్మకు ఆది ఉందే? ఎందుకని? లేలే, పరమాత్మకి ఆది ఉంది అని అంటే కాలం ఉంది అని ఒప్పుకోవాలి. అర్థమవుతుంది? కాలాన్ని పెట్టే కదా నేను ఆది. ఇప్పుడు నేను కాలంలో కలిగాలి కనుక December 25, 1947 అంటాం. అంతకుముందు కూడా కాలం ఉంది కదా, కాబట్టి కాలంలో నేను వచ్చాను. కాబట్టి పరమేశ్వరుడు కనుక కాలంలో ఆవిర్భవించేటట్లయితే కాలం ఉండాలి. కాలం నశిస్తుంది కనుక పరమేశ్వరుడు కూడా నశించేవాడు కావాలి. కాబట్టి ఆయన కాలానికి సంబంధించిన వాడు కాదు. ఆయన పుట్టక ముందే ఏమీ లేదు, ఆయన తప్ప మరొకటి లేనే లేదు, ఆయన పుట్టలేదు. కాబట్టి అన్ని కాలంలోనే కలిగాయి. కాలంలో కలిగినవన్నీ కూడా క్షీణించిపోతూ నశించిపోతూ ఉంటాయి. కాలం కూడా, టైమ్ ఈజ్ ఆల్సో కొలాప్సిబుల్. ఒక దశలో కాలం కూడా ఉండేందుకు అవకాశం లేనే లేదు. ఇంకా బాగా మీకు అర్థం కావాలంటే, ఒక నగ చూచామనుకోండి. ఇప్పుడు అమ్మగారులు నగలు వేసుకొని ఉండాలి. ఒక నగ చూస్తాం, స్వామీజీ ఇది దేంతో తయారైంది అన్నారు. నాయన ఇది బంగారు నాయన అన్నారు అనుకోండి. సో నగ ఉంది, బంగారు ఉంది. నగకు ఆది ఉందా లేదా? పెళ్ళప్పుడే కదా చేయించింది. పెళ్ళికి ఆది ఉంది కదా, నగకు ఆది ఉంది కదా. బంగారుకి ఆది ఉందే?
దృష్టాంతం అంతే. కాబట్టి దీనికి ముందే బంగారు ఉంది. ఆ బంగారు ఉంది, నగ కలిగింది, తయారైంది. రేపు నగ మార్పు చెందుతుంది. ఇప్పుడు నగ పెట్టి పంపించారనుకోండి అమ్మగారింటికి, ఆడిపోతుంది. ఓ 10 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు, అమ్మ ఏమన్నా బెటర్ అంటే, ఎక్కడుందిరా, అయిపోయింది కదా పెట్టానండి. అప్పుడు అంటది, ఇదిగో అమ్మ ఈ నగని ఇంకో రకంగా చేయించావే. అప్పుడు దీన్ని ఇంకొక విధంగా చేసి తెచ్చారనుకోండి, అది వేసుకొని రాగానే భర్త చూస్తాడు, ఎక్కడిది, మా అమ్మ పెట్టింది. ఎందుకని? ఆయనకి ఆఫీసులో ఫైల్సే జ్ఞాపకం లేదు. ఈవికి ఎన్ని నగలు ఉన్నాయి, అవి ఎట్లుంటాయి, ఆయనకి ఏం తెలుస్తుంది. ఈవిడ చెప్పేస్తుంది, ఈవిడేమో మా అమ్మ పెట్టింది అంటది. అప్పుడు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు, అత్తమ్మ చీర కానీ నగ పెట్టింది కదా, చీరన్నా మనం పెడతాం. అర్థమవుతుంది. ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగింది ఇక్కడ? బంగారు బంగారేనాయన, ఇది వచ్చిన ఏదైనా అవుతుండారే. అదే మీరు చెప్పేటే కదా, నాకేం తెలుస్తే? వాళ్ళు చెప్పాడే నేను చెప్తా ఉంటా, మీకు అర్థమవుతుంది. అందుకని ఆది అనేటువంటిది ఉన్నదానికి అంతం అనేటువంటిది కనపడతా ఉంటుంది. కాబట్టి గొలుసుకు అంటే నగకి ఆద్యంతాలు ఉన్నాయి, సృష్టికి ఆద్యంతాలు ఉన్నాయి. ఎక్కడైతే ఆద్యంతాలు ఉంటాయో అక్కడ భేదం కనపడుతుంది. నాయన భేదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నీకు బాధ ఉంటుంది. నేను అదే చెప్పింది. స్వామి దగ్గరకు పోతే ఏ భేదం లేదు కనుక నీకు ఏ బాధ లేదు, ఆనందంగా ప్రశాంతంగా ఉన్నావు. బయటకు వచ్చిన తర్వాత అనేకం చూస్తున్నావు కనుక భేదం గోచరిస్తూ ఉంది కనుక నీకు బాధలు కలుగుతున్నాయి. కాబట్టి భేదభావము బాధ రూపము, భేదభావము బాధ రూపము, భేదభావము బాధ రూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య మందిరము. భేదభావము బాధ రూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య మందిరము. అలను చూడకు కడలి చూడు, అలను చూడకు కడలి చూడు, అంతరించును అంతరములు. భేదాలు. అలను చూడకు కడలి చూడు, అంతరించును అంతరములు. నామరూపము కాదు సత్యము, నామరూపము కాదు సత్యము, అంతరంగము ఆత్మమయము. నామరూపము కాదు సత్యము, అంతరంగము ఆత్మమయము. భేదరూపము భేదభావము బాధ రూపము, విశ్వమంతా విశ్వనాథుని దివ్య మందిరము. సరేనా? అందువల్ల ఆది లేనిటువంటి వాడు, వినాశము లేనిటువంటి వాడు, అనాది నిధన. నెక్స్ట్ 43 ధాత. అది కాబట్టి ఆయన ఎప్పుడూ ఉండేవాడు కాదు. ఏ మార్పు లేకుండా తల్లి ఎట్లాగైతే ఇచ్చిందో నగ మార్పు చేసి ఈయన కూడా అంతా ఇచ్చేవాడు. అందువల్ల ధాత, ది గివర్, ధాత. అనంతాది రూపేణ, అనంతాది రూపేణ విశ్వం బిభర్తి ఇతి. అంటే అనంతమైనటువంటి వాడు, విశ్వాన్ని భరించేటువంటి వాడు. విశ్వాన్ని భరించేవాడు కనుక ఆయన దాత. అనంతాది రూపేణ విశ్వం
బిభర్తి ఇది దాత అంటే ఇచ్చేవాడు అని అర్థం. ఆ ఇవ్వడం ఏంటి? పరమేశ్వరుడు ఎవరికి ఏది ఇచ్చాడనేది నేను మాట్లాడడం లేదు. ఏది పరమేశ్వరుడు మనకి ఇచ్చినా అది కర్మఫలం. లేదనుకో ఆయనకి ఒకరి మీద ద్వేషము ఒకరి మీద రాగం ఉన్నట్టు ఉంటుంది. అట్లా ఉండే అవకాశమే లేదు కనుక ఆయన ఇచ్చేటువంటిది ఏదైనా కూడా కర్మఫలం. ఈ కర్మఫలాలు మనకి ఎట్లాగా అందుతూ ఉన్నాయి అంటే ధర్మాన్ని బట్టి మనం ఏదైతే ఆచరించామో మనకి ఏది అందాలో అది అందుతూ ఉంది. అది పరమేశ్వరుడు ఎట్లా ఇస్తాడు? ధర్మ రూపంలో తాను ఉన్నాడు కనుక అది నియతి రూపంలో ఉండేటువంటి వాడు నియంత కనుక ఆయన ఇస్తాడు కదా. అందువల్ల ఆయన దాత అవుతాడు. దాత ఇచ్చేటువంటి వాడు మనకి ఏది. అందుకనే మన వాళ్ళు ఏది తీసుకున్నా కూడా కృష్ణార్పణం రామార్పణం అని తీసుకునేటువంటి వాడు. సరేనా? ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడే. ఎందుకని? ఆయనే ఇవ్వగలడు. ఇప్పుడు ఎవడిచ్చినా వాడు మొన్న వచ్చినాడు, ఆయన వాడి దగ్గరే ఉంది ఇవ్వడానికి. అన్నీ ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడే గనక ఆయన దాత.